హ్మ్. పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ తినేసి మళ్ళీ సేమ్ రొటీన్లో కాలేజ్కి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. హ్మ్. నేనైతే రోజు ఇలా మార్నింగ్ 7:50 నుంచి 7:30 దాకా ఈ బస్ కోసం వెయిట్ చేస్తూ రోజు ఇక్కడ జనాలు ఎంతమంది ఉంటారు అంటే అంతమంది ఉంటారు. పైగా ఈ బస్సు ఎక్కాలి రష్లో. ఏదో అలా అప్పుడప్పుడు సీట్ దొరుకుతూ ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ బస్సులో. సో నా కాలేజ్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట. ఈ బిల్డింగే మా కాలేజ్. ఈ బిల్డింగ్ మొత్తం కాదు, జస్ట్ ఒక ఫ్లోర్ మాత్రమే. లిఫ్ట్ నుంచి చేయగానే ఫస్ట్ మా లాబీ ఎంట్రన్స్ వస్తుంది. సో అక్కడైతే ఐడి కార్డు చూపించాలి. ఐడి కార్డు చూపించకపోతే లోపలికైతే పంపిరు. లాబీలో కేవలం ప్రాక్టీస్ సెషన్స్ అప్పుడు మాత్రమే నువ్వు బయట కూర్చోగలవు. లేదనుకో క్లాస్ రూమ్లో కూర్చోవాలి, లేదా మనకు పర్మిషన్ అన్న ఉండాలి. ఇక్కడ మనతో పాటు సక్సెస్కి వచ్చి ఇంకా మెంటర్స్ కూడా మాతో పాటే ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ అయితే క్లాస్ రూమ్కి వెళ్దాం. క్లాస్ స్టార్ట్ అవగానే కొంతసేపు అలా ముచ్చట్లు పెట్టేసి తర్వాత క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు క్లాస్ C++ చెప్తున్నారు. క్లాస్ అయితే 9:30కి స్టార్ట్ అయింది, 10:30 వరకు ఉంటుంది. సో ఈ క్లాస్లో 2 క్లాస్ రూమ్ టెస్ట్స్ ఉంటాయి, AB అని చెప్పేసి. దాని ఆ మార్క్స్ కూడా మళ్ళీ మాకు యాడ్ అవుతూ ఉంటాయి. క్లాస్ అయిపోయిన వెంటనే ఇలా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో మనకు ప్రాక్టీస్ క్విజ్ అని, కోడింగ్ ప్రాక్టీస్ అని, కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం అయిపోయాయి అనుకో ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకు నచ్చినవి చూసుకోవచ్చు. అంటే తెలియకుండా, తెలిసి కాదు. మా వాడైతే వ్యాంపైర్ డైరీస్ చూస్తున్నాడు. సో పక్కన ఉన్నాడైతే చదువుకుంటున్నాడు. వాడెవడో నాకు తెలియదు, స్టిల్ చదువుకుంటున్నాడు. సో ప్రాక్టీస్ సెషన్ అనేది కూడా ఒక 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ డౌట్స్ ఉంటే ఎలిమెంట్ అని అడగచ్చు, లేకపోతే అవి కంప్లీట్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైమే. సో లంచ్లో ఇలా మన ఇష్టం ఎక్కడైనా కూర్చొని తినచ్చు, లేదా క్యాఫ్టేరియాకైనా వెళ్ళి కూర్చొని తినచ్చు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని ఇక్కడ కూర్చొని తింటున్నా సినిమా చూసుకుంటూ. సో సినిమా చూసేసి అలా బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చిన తర్వాత చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు స్మాష్ కార్డ్స్ పెట్టుకొని. ఇది మళ్ళీ ప్రాక్టీస్ చేయడం లంచ్ అయిపోయిన తర్వాత. సో తర్వాత కంపెనీతో ఇంటరాక్షన్ ఉంది ఇంటర్న్షిప్ కోసం. ఇందాకే నాది అయిపోయింది చెప్పడం, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మీటింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత కాలేజ్ బ్యాక్ గేట్ నుంచి బయటకు వెళ్తున్నాం బస్ స్టాప్ దగ్గరికి. బస్ స్టాప్ అయితే వేవ్ రాక్ దగ్గర ఉంటుందన్నమాట. సో వేవ్ రాక్ నుంచి జస్ట్ ఒక 5 minutes అంతే వాక్కి వెళ్తున్నాం. సో బస్ కోసం అయితే బస్ వచ్చేసింది. సో మేము వచ్చే టైంకి. సో ఇప్పుడే వెళ్తున్నాము. ఇది లాస్ట్ స్టాప్ కాబట్టి బస్సెస్ ఖాళీగా ఉంటాయి. సో ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ ఈరోజు సాటర్డే కాబట్టి ఆఫీస్కి లీవ్. సో మాకైతే సీట్స్ దొరుకుతాయి. సో ఇదే అనమాట అమెజాన్ క్యాంపస్. అలాగే అక్కడ సెంచర్ ఉంటుంది ముందు. సో బస్ అయితే ఎక్కుతున్నాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా ట్రిప్ వచ్చేసి ముంబైకి వెళ్తున్నాం ఇంటర్న్షిప్ కోసం. నెక్స్ట్ వీడియోలో